హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాతలు దిల్ రాజు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాతలు రవిశంకర్ యలమంచిలి, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. రైట్ గా హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాతలు దిల్ రాజు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాతలు రవిశంకర్ యలమంచిలి, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, మరి పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మూడో రోజు పాటు ఈ యొక్క ఐటీ అధికారులు సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, నిర్మాతలకు సంబంధించిన ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా సినిమాలకు సంబంధించిన ఫైనాన్సర్స్ కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద 3 సినిమాలు సంక్రాంతికి సంబంధించిన వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ అని కూడా అధికారులు పూర్తిగా తనిఖీలు చేస్తారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా సినిమాకు సంబంధించిన మైత్రి మూవీస్ నిర్మాతలు కావచ్చు, అంతేకాకుండా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు యొక్క నిర్మాతలు చూస్తే మాత్రము యలమంచిలి రవిశంకర్, నవీన్, చెర్రీ, అభిషేక్ అగ్రవాల్ నివాసాల్లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఆ సినిమాకు సంబంధించిన విషయంలో ఐటీ పన్ను కట్టడంలో ఎందుకు జాప్యం అవుతుంది, ఎందుకు అవకతవకలకు పాల్పడుతున్నారు. లాస్ట్ మాత్రం బ్యాలెన్స్ షీట్ మాత్రం 2021 సంవత్సరంలో దిల్ రాజు మైత్రి మూవీ సంబంధించిన వారు మాత్రమే సమర్పించారు. ఆ తర్వాత ఎందుకు సమర్పించలేదు? ఈ యొక్క పుష్ప 2 కావచ్చు, అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్లు కూడా లాభాలు వచ్చాయి. కానీ ఐటీకి సంబంధించిన విషయంలో పూర్తిగా ఎందుకు కట్టలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు ఎంత లాభాలు వచ్చాయి, ఎంత పెట్టుబడి పెట్టారు అనే దానిపైనే ఐటీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ రోజు సాయంత్రం వరకు కూడా యొక్క తనిఖీలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, మరి ఇంకా సినీ ప్రముఖుల ఇళ్లలో ఇంకా వేరే అంటే ఇతరుల ఇళ్లలో కూడా తనిఖీలు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా ఎవరింట్లో తనిఖీలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది? ప్రధానంగా చూస్తే నిన్నటి వరకు మాత్రం సినిమా సంబంధించిన నిర్మాతలు కావచ్చు, బ్యానర్ సంబంధించిన వారి కార్యాలయాల్లో కావచ్చు సోదాలు నిర్వహిస్తారు. అయితే సినిమాకు సంబంధించిన విషయంలో ఫైనాన్సర్స్ అంటే వీరికి సినిమా నిర్మించే ముందు కూడా కొంతమంది ఫైనాన్సర్స్ కూడా ఉంటారు. ఆ ఫైనాన్సర్ల విషయంలో ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారో, ఆ తర్వాత ఎంత డబ్బులు తీసుకున్నారు అనే దానిపైన కూడా మొదటిసారిగా ఐటీ అధికారులు దీనిపైన కూడా దృష్టి కొనసాగించిన పరిస్థితి చూస్తున్నాము. ఇది ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ఫైనాన్సర్లతో పాటు మరికొంతమంది ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క విషయం పైన మనం ఐటీ అధికారులు ఇప్పటికీ ఇలాంటి విషయాలు కూడా బయటకు చెప్పడం లేదు. ఎందుకంటే ఇదంతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది. అయితే ఒక ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవరెవరు ఎంత మోసం చేశారో ఒక ఐటీ పన్ను విషయంలో అనేది మాత్రము ప్రధానంగా పూర్తి వివరాలు చెప్తామని పోలీసులు కూడా అంటున్నారు. పవన్, ఇప్పుడు చూసినట్టయితే ఈ నిర్మాతలు, డైరెక్టర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఖచ్చితంగా పన్ను కరెక్ట్ గా చెల్లిస్తున్నామని చెప్తున్నారు. ఐటీ అధికారులు చూసినట్టయితే పన్ను సరిగ్గా లేదు, అంటే పన్నులు సరిగ్గా చెల్లించట్లేదు, ట్యాక్స్ అనేది సరిగ్గా చెల్లించట్లేదు, అవకతవకలు జరిగాయని అంటున్నారు. సో ఎలా చూడొచ్చు రెండింటిని? అయితే వీళ్ళకి సంబంధించిన చూసినట్లయితే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత కోట్లాది రూపాయలు కూడా వస్తున్నాయని చెప్పి బహిరంగ మార్కెట్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, నిర్మాతలు కూడా చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే అంత లాభాలు రాలేవు, ఇంత లాభాలు వచ్చాయని మాత్రమే ప్రధానంగా సినిమాకు సంబంధించిన వారు కూడా బ్యాలెన్స్ షీట్ చూపిస్తారు. అయితే ఇద్దరి మధ్య ఎక్కడ వ్యత్యాసం వచ్చింది అనేది మాత్రం ప్రధానంగా ఐటీ అధికారులు మాత్రం దీనిపైన దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే పూర్తిగా కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. అయితే ఐటీ సోదాల్లో మాత్రం ఇప్పటికీ కీలకమైన సమాచారం కావచ్చు, కీలకమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా
అధికారులు సేకరించిన నేపథ్యంలోనే ఈ రోజు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయంటే ఎక్కడో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఫ్రాడ్ జరిగింది, అవకతవకలు జరిగింది, ట్యాక్స్ కట్టే విషయంలో మాత్రము జాప్యం జరిగింది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. పవన్, మరి సోదాలకు ఈ ఐటీ అధికారులు చేసే ఈ సోదాలకు సహకరిస్తున్నారా? ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వీళ్ళు ప్రజెంట్ మాత్రం ఐటీ అధికారులు తాము సహకరిస్తున్నామంటున్నారు కానీ దీనికి సంబంధించిన ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానం చెప్తున్నామని చెప్పి కూడా సినిమా నుంచి కూడా వస్తున్న మన సమాచారం. కానీ ఒకవేళ వీరు ఐటీ అధికారులకు అడిగిన సమాచారం చెప్తే మాత్రం ప్రధానంగా ఇంతసేపు విచారణ కూడా ఉండదు. ఎందుకంటే ఈ రోజు మూడో రోజు కాబట్టి ఒకవేళ వీళ్ళు మనకు తెలిసిన ప్రకారం అయితే మాత్రం ఐటీ అధికారులకు సినిమాకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా సహకరించడం లేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా సరైన సమాధానం చెప్పడం లేదంటే తెలుస్తుంది. సరైన సమాధానం చెప్తే మాత్రము అంటే 3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం కూడా ఉండదు. కేవలం ఒకే రోజులో పూర్తిగా ఐటీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోతుంది. కాబట్టి వీళ్ళు సహకరించకపోవడం వల్లనే రేపు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.